హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఇవాళైతే నేను ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచేసానండి. ఎందుకంటారా? మాకైతే వాటర్ వచ్చినాయి. అదైతే నేనైతే షూట్ చేయలేదు. ఎందుకు అంత చీకట్లో అవసరమా అనిపించింది. నీళ్లు పట్టేసి మళ్ళీ పిల్లలతో పాటు చల్లగా ఉందండి. చల్లగా గాలి వస్తుంది. మాది పైన కదా, చల్ల గాలి, చలి బాగా వస్తుంది. అందుకనేసి అయితే పిల్లలతో పాటు నేను కూడా 1 అవర్ అయితే పడుకున్నాను. వాళ్ళు లేచేసరికి నేను కూడా లేచేసానండి. లేచిన తర్వాత అయితే ఇంకా బ్లాంకెట్స్ అన్నీ మడత పెట్టి పక్కన పెట్టేశానండి. తర్వాత అయితే గ్యాస్ అయితే క్లీన్ అయితే చేశాను. గ్యాస్ క్లీన్ చేసి తుడిచాను. తుడిచిన తర్వాత అయితే హోమ్ క్లీన్ కూడా చేసేసుకుంటున్నాను. హోమ్ క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లలకైతే ఇంకా మొహాలు కడిగించాను. మొహాలు కడిగించిన తర్వాత కొంచెం అంత టీ పెట్టేసుకొని నేను తాగుతున్నానండి. కొంచెం నిమ్మలంగా అనిపిస్తుంది. చాలా చలి వస్తుందండి ఈ మధ్య అయితే. మాకైతే పైన ఉంటున్నాం కాబట్టి గాలి డైరెక్ట్ మా డోర్లో నుంచి వచ్చేస్తుంది. అందుకని పిల్లలైతే వెచ్చగా అలానే పడుకుంటున్నారు. మార్నింగ్ అయితే ఎర్లీగా అయితే లేవలేకపోతున్నారండి. మేము కూడా టీ తాగుతాం అనేసి అయితే పిల్లలు కూడా టీ తాగేశారు. వాళ్ళకైతే టీ బిస్కెట్స్ అయితే ఇచ్చాను. వాళ్ళతో పాటు నేను కూడా టీ బిస్కెట్స్ తాగానండి. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను తొందరగానే. ఏం చేశానని అనుకుంటున్నారా? నేనైతే మెంతం కూర పప్పు అయితే చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనేసి అయితే ఇంట్లో అందరు ఇష్టపడతారనేసి మెంతం కూర పప్పుని చేశాను. ముందుగా అయితే మనం ఒక కుక్కర్ని తీసుకొని, కుక్కర్ అనేం కాదండి, గిన్నెలో చేసినా కూడా పప్పును పొంగనివ్వకుండా ఉంటే ఏ పప్పు అయినా చాలా టేస్టీగా బ్రహ్మాండంగా ఉంటుంది. పప్పు ఉడికిన తర్వాత నేనైతే ఒక కుక్కర్ అయితే తీసుకొని పప్పు కడిగి పెట్టుకున్న పప్పుని ఒక కప్పే పప్పు తీసుకుంటానండి. తర్వాత ఇంకా మేమైతే కొంచెం చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒక కప్పు తీసుకుంటాను. ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయ, టమాటోలు, నూనె, పసుపు, కారం, మెంతం కూర, సాల్ట్ వేసి బాగా ఉడకనిస్తానండి. ఉడకనిచ్చిన తర్వాత అంటే నేనైతే ఎక్కువ మెత్తగా అవ్వాలనేసి అయితే ఒక 5 విజిల్స్ వరకు పక్కా పెడతానండి. 5 విజిల్ తర్వాత పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుంది. అప్పుడు మనకు రుబ్బడానికి కూడా కొంచెం సులువుగా ఉంటుందండి. ఈ మధ్య అస్సలు ఎనర్జీ ఉండట్లేదు అని అనిపిస్తుంది. అందుకనేసి అయితే కొంచెం ఎక్కువ విజిల్స్ అయితే పెడతాను. పప్పు చేసినప్పుడల్లా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఎగ్జాక్ట్గా 5 విజిల్స్ వరకు అయితే పక్కా పెడతాను. చూడండి, మనం తగినంత వాటర్, అంటే ఇంట్లో ఎంతమంది తినేవాళ్ళు ఉంటే అంతకు సరిపడా, అంటే 2 గ్లాస్ కానీ, ఒక చెంబు కానీ, ఒక జగ్గు కానీ పోసుకుంటే సరిపోతుంది. ఇలా పప్పు రుబ్బుకుంటే చాలా చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. దానికి సరిపడా, ఈ పప్పుకు సరిపడా పోపు వేసుకున్నామంటే ఇంకా మహా అద్భుతానికే అద్భుతం అన్నట్టు ఉంటుంది. వీడియోలో ఫాలో అయిపోండి. చాలా చాలా అద్భుతమైన టేస్ట్ మీరు ఆస్వాదిస్తారు. మటన్కి హై రేంజ్లో ఉంటుందండి. మటన్కి ఈ మెంతం కూర పప్పుకి రెండిటికి పోటీ పెడితే బహుశా ఈ పప్పే గెలుస్తుంది. అన్నంత టేస్టీగా ఉంటుంది. నేను ఈ వీడియోలో ఎలా చూస్తున్నానో దానికి సేమ్ టు సేమ్ మీరు ఒకసారి వండి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీక్లీ 3 టైమ్స్ అయినా ఇలా డైలీ తిన్నా కూడా అసలు బోర్ రాదండి. అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే చేసేది తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అంత అద్భుతంగా ఉంటుందండి. 5 స్టార్ హోటల్లో పప్పు ఎలా ఉంటుందో తెలియదు కానీ 5 స్టార్ హోటల్ని బ్రేక్ చేసే పప్పు ఈ పప్పు అని నేను చెప్పగలుగుతానండి. చాలా రోజుల నుంచి అయితే ఫోన్ కావాలనేసి అయితే అనుకున్నాను. ఇప్పటికి తీరింది. ఈ సంక్రాంతికి అయితే ఫోన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా, వచ్చేసిందండి. ఏ ఫోన్ కొన్నానో చూడండి మీరే. చెప్తున్నా.
ఓపెన్ చేస్తారా? ఓపెన్ బాక్స్ కాదండి. ఓపెన్ బాక్స్ కాదు. ఓపెన్ బాక్స్ కాదు. ఫ్లిప్కార్ట్ ఉంటుంది ఓపెన్ బాక్స్. డిస్కౌంట్ 59. మరి ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఉంటే వీడియో తీసుకో ఓపెన్ చేస్తా. బాగానే ఉంటుంది. వచ్చే చాక్ దగ్గర పిల్ల ఓకే ఉండదు. ఇదేంటి చేద్దా ఫ్రంట్ అండి చార్జర్ ఏమొచ్చింది? చార్జర్ ఇట్లా ఏమీ వెళ్ళా ఇదేంటి ఉందా సార్? హెడ్సెట్ ఒకటి వచ్చినట్టుంది, సరిపోయింది. నాకు ఆల్రెడీ అదొకటే రాలేదండి. కేబుల్ ఒకటి ఇచ్చిందా? చార్జర్ గడ్డ వేయలేడు, అది కొనాలి. ఆడ హెడ్సెట్ లేదు కదా? టోపులు ఇస్తలే కొంచెం ఎంతగా మనకైతే కొత్త ఫోన్ వచ్చిందని చాలా చాలా సంతోషం అనిపించింది. మా ఆయన అయితే సర్ప్రైజ్ ఇచ్చిండు కదా, వావ్ అని అనిపించిందండి. అబ్బాయి ఈ సంక్రాంతికి మనకు అదృష్టం తలుపు తట్టిందని అన్నట్టు అనిపించింది. చాలా రోజుల నుంచి నేనైతే కలలు కంటుండేది, అబ్బా ఒక కొత్త ఫోన్ ఉంటే మస్తు వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయని అనిపిస్తుంది, కానీ వ్యూసే రావట్లేదండి నాకు. మా వీడియోస్ కనుక మీరు చూస్తే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఎంత కష్టపడి చేస్తామో తెలుసా వీడియోస్, కానీ వ్యూస్ రాకపోతే ఎట్లా ఉంటుందంటే ఓ మాదిరి లోన్లీ ఫీలింగ్ ఉంటుందండి. అదే వ్యూస్ జనాలు చూస్తున్నారు అంటే ఇంకా మనకి జనాలు చూసి కమెంట్ చేస్తే అది చేయండి ఇది చేయండి అని కామెంట్ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా ఊపు వస్తుందండి మనకి వీడియోస్ చేయాలని. కానీ వ్యూసే రావట్లేదండి. చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ కొట్టండి. చెప్పాల్సిన అవసరం ఏముందండి, మీకు అన్నీ తెలిసే ఉంటాయి కదా. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే ఇదేంటంటే ఇది కూడా నేను ఆర్డర్ చేసుకున్నానండి అడాప్టర్ని. మామూలుగా అయితే ఫోన్తో పాటు నాకు ఏది రాలేదండి, తక్కువ బడ్జెట్ కాబట్టి కేబుల్ వైరు ఖాళీ ఫోన్ వచ్చిందండి. సపరేట్గా నేనైతే అడాప్టర్ని అయితే మళ్ళీ ఆర్డర్ పెట్టేసుకో అని చెప్పేసి మా ఆయన అంటే అడాప్టర్ని అయితే తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నాను. సేమ్ శాంసంగే తీసుకో అని అంటే దాని రేట్ వచ్చేసి ఆన్లైన్లో ఇంకోటి ఆఫ్లైన్లో ఆకాశాన్ని అంచులు దాటుతున్నాయండి రేట్లు అయితే. ఎందుకులే మన బడ్జెట్లో ఉందామనేసి అయితే దీన్ని అయితే బెస్ట్గా చూస్ చేసుకున్నాను. ఓకే, బట్ బాగానే ఉంది. 3 months కూడా వారంటీ అయితే మనకి ఇచ్చారు. ఏ ఫోన్ కొన్నానో చూడండి. మా రేంజ్ అయితే ఇదే అండి. ఐఫోన్ అయితే కాదు. ఏదైనా తక్కువలోనే చూసుకోవాలి, మన బడ్జెట్లోనే చూసుకోవాలి కదా. సో అందుకనేసి నేనైతే ఇదైతే చూస్ చేసుకున్నాను. మనమైతే ఇంకా పని అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే ఈవినింగ్కి నాకైతే ఇంకా మళ్ళీ నేనైతే ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నానండి. ఈవినింగ్ 4 to 6 ట్యూషన్ అయితే చెప్తున్నాను పిల్లలకైతే. ట్యూషన్ టైం అవుతుందని ఎండ కొడుతుంది. మీరు అనుకోవచ్చు ఎండ కొడుతుంది కదా ఇప్పుడు ఎందుకు ఈమె బట్టలు ఉతికేస్తుంది అని అనుకుంటారు. ఇంకోటి 6 వరకు మళ్ళీ అంతా చలి పెడుతుందండి, బాగా చలి పెడుతుంది. అసలు పని చేయాలనిపించదు. లంచ్ టైం అయిపోయిన తర్వాత 1 hour అయితే రెస్ట్ తీసుకుంటాం. తర్వాత ఇంకా ఈ పని అయితే చేసుకునేసరికి అయితే 4 అవుతుంది. పిల్లలు అయితే ట్యూషన్లోకి వచ్చేస్తారు. టైం అయితే చూస్తూ ఉండగానే ఇలా గడిచిపోతుందండి.
బట్టలైతే ఉతుకుతున్నానండి. ఈ ఎండకి ఎందుకు ఉతుకుతున్నానో అని అనిపించింది. వాళ్ళ ఎండ కూడా ఎక్కువనే ఉంది. మార్నింగ్ చలి కూడా ఎక్కువనే ఉంటుంది. చలి అయితే బాగా డేంజర్‌గా ఉంది. అదే మళ్ళీ 6 అయిందంటే మళ్ళీ అదే విధంగా ఇక్కడ ఎండ ఎంత కొడుతుందో చలి కూడా అలానే పెడుతుందండి. సేమ్ టు సేమ్ అవుతుంది. ఎండకేమో పని చేసుకోలేము. చలికేమో పని చేసుకోలేము అన్నట్టుంది. సో, ఇంక ఎట్లయితే అట్లా అయిందనేసి ఇంకా నేనైతే బట్టలైతే ఉతికేయడానికైతే కూర్చున్నానండి. బట్టలు ఉతికేసిన తర్వాత గిన్నెలు కూడా ఇదిగోండి రెడీగా ఉన్నాయి. సేమ్ టైంకి ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత అయితే అప్పటి వరకు ఇంకా గిన్నెలు కూడా నానతాయనేసి బట్టలైతే ఫస్ట్ బట్టలనే ఉతికేస్తానండి. బట్టలు ఉతికేసిన తర్వాత గిన్నెలని కడిగేసుకుంటాను. ఎండొచ్చినా గాలొచ్చినా ఏదేమైనా టైంని మనమైతే ఆపలేము. టైంతో పాటు మనం కూడా పరిగెత్తాలి. లేకపోతే మనల్ని తొక్కేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. టైంతో పాటు పరిగెత్తాల్సిందే అని నాకైతే తెలిసిన సూత్రం అండి. ఎప్పుడైనా ఆ టైంలో ఏ టైంలో చేసే పని ఆ టైంలో చేస్తేనే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ వచ్చేసి 5 వరకు ఎండనే ఉంటుందండి. సో, అందుకనేసి అయితే నేనైతే స్టార్ట్ చేశాను. అంటే 3 స్టార్ట్ చేశాను. హాఫ్ అన్ అవర్లో నా పని అయితే కంప్లీట్ అవుతుందండి. హాఫ్ అన్ అవర్ ఇంకొక హాఫ్ అన్ అవర్ మిగులుతుందిగా పిల్లలకి ఏదైనా ఇలానే స్నాక్స్ పెట్టడం, ఏదైనా వండడం, ఆ టైంలో హాఫ్ అన్ అవర్లో ఏదైనా తినిపించుకోవాల్సింది ఉంటే తినిపించేసుకుంటాను పిల్లలకి. తర్వాత ఇంకా 6 వరకు పిల్లలు ఉంటారు కాబట్టి ట్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ అయితే చేయాల్సి వస్తుంది కదా. డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఫైనల్గా అయితే గిన్నెలు కూడా తోమేసుకున్నాను. గిన్నెలు తోమేసుకునేసరికి అయితే బట్టలు కూడా కొంచెం డ్రై అయిపోతాయి. వాటర్ డ్రాప్స్ మొత్తం కింద పడిపోతాయి అనేసి అయితే వాటిని అయితే అలానే ఉంచేస్తాను. ఉంచేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఆరేస్తున్నానండి. ఆరేసిన తర్వాతనేమో ఇంకా పిల్లలైతే ఇంకా రెడీగా ఏవైనా తిననీకే ఇవ్వమని అయితే ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు. సో, ఇంకా వాళ్ళకు కూడా తినిపించేస్తాను. రోజులైతే ఇట్టే గడిచిపోతున్నాయి. రేపు అనేదాన్ని ఒక సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అలా త్వరగానే వస్తుంది సంవత్సరం. ఇలా తిరిగి చూసే లోపు అయితే సంవత్సరం వచ్చేస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేయంగానే ఇలా కూర్చునేసరికి అయితే ఈవినింగ్ అయిపోతుందండి. అవ్వక ఎర్ర అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో లైక్ చేయండి. ఈ రెండింటికి సమాధానం అయితే ఇవ్వండి. మా పిల్లలకైతే బనానాస్ అయితే తినపెడుతున్నాను నేనైతే. మా చిట్టి తల్లి తినలేదనేసి పెద్ద పిల్లలకి బనానాస్ అయితే పట్టించాను. వాళ్ళే తినేస్తున్నారు. కానీ చిన్నదానికి అయితే నేను తినిపిస్తున్నాను. మా బాబు తింటుంటే వాళ్ళ దగ్గర లాక్కుంటుందండి. పిల్లలు అయితే ఈ మధ్యకాలం పిల్లలు, పుట్టిన పిల్లలు 6 months లోపే పిల్లలు చాలా ఆల్రౌండర్స్ ఉన్నారండి. చాలా హుషారైపోతున్నారండి. చాలా హుషారుగా ఉంటుంది మా అమ్మాయి.